వంగేసా. ఏ బుస్సు, ఎలా ఉన్నావు? ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళని అనలేదు కదా? నీకు సపోర్ట్ చేసి మాట్లాడినందుకు బండ బూతులు తిట్టి గదిలో పెట్టి తాళం వేశారు. ఏంటి, గదిలో వేశారా? అంతేకాదురా, సంబంధం కూడా మాట్లాడారు. వాళ్ళు ఈ రోజే పెళ్లి చూపులకు వస్తున్నారు. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదురా. ఈ పెళ్లి చూపులు ఎలాగైనా ఆపు. ఏయ్, నువ్వేం కంగారు పడుకో. అలాగే. అమ్మొస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇదిగో, చెప్పింది అర్థమైంది కదా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మీ పేరెంట్స్ చెప్పినట్టు చెయ్యి. ఏమంటుంది మేడం గారు? గడ్డి పెట్టావా అమ్మా? బాగా పెట్టాను ఆంటీ. ఆయన బుద్ధొస్తే అంతే చాలు. ఇదిగోమ్మా, కాఫీ తాగు. వద్దా ఆంటీ, లేట్ అయితే అమ్మ తిడుతుంది. నేను వెళ్తాను. అలాగే అమ్మా. ఏయ్, కాఫీ ఇక్కడ పెడుతున్నాను, తాగు. సరే ఆంటీ, ఇక నేను వెళ్తాను. సరే అమ్మా, జాగ్రత్త. నా బతుకు చెడ. అయినా కూడా ఈ బ్యాచిలర్ బతుకు మారట్లేదు. నా బట్టలు నేనే పిండుకోవాల్సి వస్తుంది, నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. కనీసం లైసెన్స్ వచ్చినా బాగుండేది. రాజు అలా డ్రైవింగ్ చేసుకోండి, ఇప్పుడు అది లేక లాండ్రీ పనులు చేసుకోవాల్సి వస్తుంది. తప్పదు కదా. అమ్మని మనుషులే అనుకున్నా, బట్టలు కూడా హ్యాండ్ ఇస్తున్నాయి. రే చక్రి, ఎవరది? నేనేరా. ఏంట్రా, వర్డ్స్ తో వెలిగిపోయిన నీ ముఖారవిందం ఇలా కళావిహీనంగా అవడానికి గల కారణం ఏంటి? ఒక ప్రాబ్లం వచ్చిందిరా. అందులో కొత్త ఏముంది? మనకి రోజు వచ్చేవే కదా. నువ్వే సాయం చేయాలి. ఇందాక అవతలకి పో అను, ఇప్పుడేంటి సాయం అంటను? తప్పదురా, మాత్రమే చేయగలవు. అయితే అస్సలు చేయను. అదేంట్రా? అదంతే. ఈ క్షణం నుంచి నేను సాయం చేయడం మానే స్ట్రైక్ చేస్తున్నా. రే, నీకు దండం పెడతానరా, అలా అనకరా. చాలా ఏంటో అంత పెద్ద ప్రాబ్లం. ఇవాళ ఆ బుస్సుకి పెళ్లి చూపులంట. ఏంట్రా, నాదే అనుకున్నా. నీది పెళ్ళేనా? ఏమైంది? ఏదో లేచిపోయిన పెళ్లి అంటున్నారేంటి? ఇంకాసేపట్లో బుస్సు వీడు లేచిపో. ఏంటి, నిజమా? అదేం లేదండి. రే, అలా రా. ఇప్పుడే కదరా బుస్సుకి వాళ్ళ పెళ్లి చూపులన్నా. పెళ్లి చూపులంటే లేచిపో. తను చాలా ఏదో ఒకటి చేసి ఆపించేస్తానని చెప్పాను. అయితే ఇంకే వెళ్ళి ఆపేసేయి. అది ఎలా? ఎలా ఏంటి, ఎన్ని సినిమాల్లో చూడట్లేదు? వాళ్ళు కరెక్ట్ గా నిశ్చయ తాంబూలాలు ఇచ్చుకునే టైంకి వెళ్ళి ఆపండి అని అరు. ఆయన అంత సీరియస్ గా చెప్తుంటే మీకు కామెడీగా ఉందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఏదో ఒక ఐడియా ఆలోచించండి. ఐడియా అంటే కుదరదు గాని నువ్వు పదరా. ఎక్కడికి? ఎక్కడికి? బుస్సు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఎందుకు? పెళ్లి చూపులు ఆపాలంటే వెళ్ళాలి కదా. ఎలా ఆపుతావురా? ఎలా ఏంటి? వెళ్ళి నువ్వు తను ప్రేమించుకున్నారు, విన్నారా? ఓకే, లేదంటే వాళ్ళని 4 తన్ని తనని తీసుకొద్దాం. ఇంతకు మించి వేరే ఐడియాలు ఏమీ రావా మీకు? ఇంతకంటే పద్ధతిగా చెప్తే వాళ్ళు వినరండి. ఇలా అస్తమాను గొడవలు పడిన కావాల్సిన అమ్మాయి ఇలా అల్లరి చేస్తే బాగుంటుందా? పైగా మొన్న పోలీసులు వచ్చే వరకు వెళ్ళింది గొడవ. అంత పెద్ద గొడవ జరిగి 2 రోజులు కూడా కాకముందే మళ్ళీ గొడవ చేస్తే అందరూ మనల్నే తప్పు పడతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎలా ఆపుదాం? ఎలా ఆపాలో ఆలోచించండి. ఐడియా ఏంటది? చెప్పను, చేసి చూపిస్తాను. పదండి. ఎక్కడికి? అబ్బా, మీరు రండి చెప్తాను. ఇక షాప్ దగ్గర వెయిట్ చేయి,
మేము వెళ్ళి గుడ్ న్యూస్ తో తిరిగి వస్తాం. మీరు రండి. మ్, దిగండి. ఎందుకు? పెట్రోల్ ఏమనుకున్నారు? మీరు ఏది సరిగ్గా చెయ్యరు కదా. అంటే మీరు చూసి రమ్మంటే కాల్ చూస్తారు. అవును, ఇది శైలు వాళ్ళ ఇల్లు ఉండే వీధి. చూసి పోదామని తీసుకొచ్చాను. చూసి పోదాం. ఆ మాత్రం దానికి ఎందుకు రావడం? మీకు బుర్ర పనిచేస్తుందా? ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళ ఫ్యామిలీ చూస్తే గొడవ అవుతుంది. పదండి. వాళ్ళ ఫ్యామిలీతో గొడవ పడ్డానికి రాలేదు. మరి పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళతో నిజం చెప్పి ఏంటి? పెళ్లి చెడగొడతారా? ఏ మీ పెళ్లి చెడగొట్టలేదా? మనకి పెళ్ళయ్యేలా చేశారు కదా. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళయ్యేలా చేద్దాం. వచ్చినోడుతోనా? వచ్చినోడుతోనో చచ్చినోడుతోనో కాదు, కేశవకి ఆ చూస్తాను. అక్షంతలు కూడా వేస్తాను. ముందు వచ్చిపోయే వెహికల్స్ ని చూడండి. ఆ వచ్చేది పెళ్లి వాళ్ళ కారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? నాకు లెక్క ఉంటుంది. ఓ 4 రెట్లు తిక్క కూడా ఉంది. కావాలంటే చూడండి. హ్మ్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ ఒకసారి. మీరు పెళ్లి చూపులకే వస్తున్నారు కదా? అవును. చెప్పనా? చెప్తాను. ఏంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అర్థమయ్యాక ఫోన్ చేయండి. ఫోన్ నంబర్ ఇచ్చి వెళతాను. అంత తొందరపడితే ఎలా బ్రదర్? ఇంతకీ మీరెవరు? పెళ్లి కూతుర్ని మా తమ్ముడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి నేను పెదనాన్ననవుతాను. తను పెద్దమ్మవుతుంది. పెళ్లి కూతురికి అక్క అవుతుందా? లేదు, అన్ని కుదిరితే తోటి కోడలు అవుతుంది. తోడి కోడలా? అంతే అనుకుంటా. అర్థమయ్యేలా చెప్పండి. ఏం చెప్పాలి? దుర్గం చెరువులో ఏ బోటును అడిగినా చెప్తుంది. శేష్ మహల్లో ఏ సీటును అడిగినా చెప్తుంది. జూబ్లీ హిల్స్ లో ఏ రాయిని అడిగినా చెప్తుంది. సంజీవయ్య పార్కులో ఏ పొదను అడిగినా చెప్తుంది. కమ్యూనికేట్ చేయడం తెలియదండి. ఏం చెప్పాలో చెప్పండి. మీరిప్పుడు చూడబోయే పెళ్లి కూతురు మీరెప్పుడూ చూడలేని మా తమ్ముడు ప్రేమించుకోవడం మేము రోజు చూస్తున్నాం. రోజు ఇక్కడే డ్రాప్ చేసి ముద్దు పెట్టి ముచ్చట్లు పెట్టి వెళ్ళేటప్పుడు గేట్ ఇచ్చి ఇద్దరు ఇంటికి చేరడం వాళ్ళకి అలవాటు. మీ తమ్ముడు ఆ పెళ్లి కూతురు లవ్ చేసుకుంటున్నారు, అదేనా మీరు చెప్పేది? అంతే బ్రదర్, అంతే. వాళ్ళు తూనీగా ఏజ్ నుంచి ఇప్పటిదాకా సిన్సియర్ గా ప్రేమించుకుంటున్నారు. దయచేసి వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు. మీరు ఆ ప్రేమికుల ప్రేమని నిలబెట్టి హీరో అవుతారో, ఇంత విన్నాక కూడా తననే పెళ్లి చేసుకుని విలన్ అయిపోతారో మీ ఇష్టం. దుర్గం చెరువులో బోటుకు, శేష్మాల్లో సీటుకు నాకు తేడా ఉంది బ్రదర్. నేను ఇంకోరితో లవ్ లో ఉన్న దాన్ని పెళ్లి చేసుకుని కొండ మీద నుంచి పడిపోవాలా? దుమ్ములో మగ్గిపోవాలా? కుక్కర్లో ఉడికిపోవాలా? ఛీ! ఏంట్రా ఏమైంది? పిల్లకి ప్రేమైంది. చూసారా ఎలా వెనక్కి తిప్పి పంపించాను? అంతా బానే ఉంది కానీ అసలు శైలు అనే పేరు ఎక్కడ వినిపించలేదు. ఒకవేళ వీళ్ళు శైలుని చూడడానికి వచ్చిన వాళ్ళు కాకపోతే? ఒక్క మాట కూడా పాజిటివ్ గా మాట్లాడడం రాదా మీకు? ఒకే వీధిలో ఒకే టైంకి ఎన్ని పెళ్లి చూపులు జరుగుతాయండి మీ పిచ్చిగాని? పదండి.
ఇంట్లో ఒక టెన్షన్ తో పోయేలా ఉన్నాడు. వాడికి విషయం చెప్పి బతికించాలి. ఎక్కండి. అసలు టెన్షన్ లో ఉంటే ఈ ఫోన్లో ఒకటి. హలో, ఎవరు? నేను నేను పేరు చెప్పావు. రే ముంగిసా, నేను రా శైలుని. బస్సు పెళ్లి చూపులు ఆగిపోయా? మొరటోడా, ఆపమని నీకు చెప్తే ఆగిపోయాయా అని నన్ను అడుగుతావేంట్రా? అసలు ఏదైనా ప్లాన్ చేసావా లేదా? ఆల్రెడీ చక్రి తను వెళ్ళారే ఎక్కడికి? పెళ్లి చూపులు ఆపడానికి. నిజమా? అయితే ఇక్కడ నేను హ్యాపీగా ఉండొచ్చు కదా? 100%. థ్యాంక్ యూ రా ముంగిసా. లవ్ యూ. బాయ్. ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? ఎందుకు అవ్వాలి? పెళ్లి వాళ్ళు వస్తున్నారు కాబట్టి. ఈ రోజు నీ పెళ్లి చూపులు కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ చీర కట్టుకొని నగలు వేసుకో. ఆగిపోయా. ఏంటి? ఏమీ లేదు. ఏమైనా పనికిమాలిన పని చేసావో కాళ్ళు చేతులు విరిచేస్తాను. నువ్వేమైనా చికెన్ షాప్ లో పని చేస్తావా? అస్తమానం నరికేస్తా విరికేస్తానంటావు. నువ్వు కట్టుకో. అయితే వెళ్ళు. ఎక్కడికి? బయటికి. ఎందుకు? చీర కట్టుకోవద్దా? వరాలు ఏంటన్నా, పెళ్లి వాళ్ళు రావట్లేదా? అంత కంగారుగా వస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసారు. తొందరగా రెడీ అవ్వు. వచ్చేసారా? లెక్క ప్రకారం రావద్దు కదా. ఈ బండోని నమ్ముకుంటే నా బతుకు బస్టాండ్ అయ్యేలా ఉంది. ఛా! వరాలు, నీతో పనుంది, పద రా. అలాగే. ఆ. వీడైపోయాడు నా చేతిలో ఈరోజు. వీళ్ళేంటి ఇంకా రావట్లేదు? అసలు పెళ్లి చూపులు ఆపారా లేదా? రే కేశవా, రేయ్, గుడ్ న్యూస్ రా. పెళ్లి చూపులు ఆపేసావా? ఆపేశాం, కానీ అవేనా కాదో తెలియడం లేదు. అదేంటండి? ఆపింది నీ పెళ్లి చూపులే. అది 100% కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆపేశాను. కంగ్రాచులేషన్స్ రా. ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. రేయ్, నువ్వు నిజంగా ఆపేసావా? నేనెవరు? వెళ్ళాక ఆపకపోవడమా? సమస్య లేదు. నాకు డౌటే. అబ్బా, మీ డౌట్ కాసేపు పక్కన పెట్టండి. నువ్వు చూస్తూ ఉండరా, ఇంకాసేపట్లో బస్సు నీకు కాల్ చేసి థ్యాంక్స్ అని చెప్పకపోతే అప్పుడు అడగరా నన్ను. అంటే నిజంగా వాళ్ళే అయి ఉంటారా? వాళ్ళే అయి ఉండడం ఏంట్రా? వాళ్ళు కాబట్టే ఆపేశానని చెప్పాను కదా. అమ్మయ్యా. రేయ్, బస్సు ఫోన్ చేస్తుందిరా. థ్యాంక్స్ చెప్పడానికి అయి ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెట్టు. తను చెప్పే థ్యాంక్స్ మేము వినాలి కదా. హలో బస్సు. రే బండోడా, మెకానిక్ గా దున్నుపోతా, అడ్డుగడదా. ఉసి ఆపవే. అసలు ఎందుకు తిడుతున్నావే? ఎందుకా? అది చేస్తా ఇది చేస్తా అని నిరికించేసావు కదరా. నేను నిరికించడం ఏంటే? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని ఆపేశాం కదా. నీ బొంద ఆపేసావురా. అంటే వచ్చారా? ఎప్పుడో వచ్చి స్వీట్లు తింటున్నారు కూడా. అసలు నిన్ను నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. మరిప్పుడు ఇలాగే ఏముంది, నా తిప్పలేవో నేను పడతాను, నువ్వు ఉండి చావు. బాయ్. రేయ్, ఆపేశానన్నావు కదరా. నిజంగానే ఆపేశాను రా. కావాలంటే తను అడుగు.
చెప్తూనే ఉన్నాను కన్ఫర్మ్ చేసుకోండి అని. కానీ వింటేనా మీరు? అయ్యిందా? ఇప్పుడు బాగా అయ్యిందా? అయ్యో, మనం ఆపింది వీళ్ళని కాకపోతే మరి వాళ్ళు ఎవరై ఉంటారు? వేరే పెళ్లి వాళ్ళు అయి ఉంటారు. అయ్యో, అదిగో ఆ కళ్ళ చొక్కావాడే అయిపోయాడు నా చేతిలో. పోనీ వీళ్ళెవరు? మీ అన్నయ్య ఆపేసిన పెళ్లి వాళ్ళు. ఓ, పెళ్లి చూపులు ఆపితే రారా? రేయ్, నువ్వేనా మా అమ్మాయి లవ్ లో ఉందని చెప్పింది? అవునండి. ఎవడో నా కూతుర్ని ప్రేమించింది? ఎరా, నా కూతురు నిన్ను ప్రేమించిందా? ఏయ్, నీ కూతురు నన్నెందుకు ప్రేమిస్తుంది? మరి వీడు చెప్తున్నాడు కదరా, అయితే వాణ్ణి అడుగు. చెప్పరా, చెప్పు. ఏం చెప్పాలి? పెళ్లి వాళ్ళని ఎందుకు ఆపావు చెప్పు. ఏమో నాకు తెలీదు. నా కూతురి పెళ్లి చూపులు ఆపిందే కాకుండా నాతోనే నాటకాలు ఆడుతున్నావా? అల్లుడు, కారులో కత్తుంది తీ. నిన్ను నరకడానికి రా. ఆయ్, ఏంటండి మీరు వాడల్లా నరికేస్తానని బెదిరిస్తుంటే ఏం మాట్లాడ? మళ్ళీ క్షమించండి, పొరపాటు జరిగింది. ఏంటి పొరపాట? నా కూతురు ప్రేమించిందని చెప్పి పెళ్లి చూపులు ఆపించడం పొరపాట? పోనీ ఈసారి వాళ్ళని మళ్ళీ రమ్మని చెప్పండి, ప్రేమించలేదని చెప్తాను. జై, నిన్ను చంపేస్తాను రా. మేము పెళ్లి చూపులు ఆపాలనుకున్నది మీ అమ్మాయిది కాదండి, శైలుది. శైలు ఎవరు? మీ వీధిలో ఉండే శంకరం గారి అమ్మాయి. అవును, ఈ రోజు ఆ అమ్మాయికి కూడా పెళ్లి చూపులున్నాయి. ఆ ఇంటికి వెళ్లే సంబంధం అనుకుని మీ ఇంటికి వచ్చే వాళ్ళని ఆపేశాం. పెద్ద మనసు. విన్నవాళ్ళుడు, మా అమ్మాయి నిప్పు ఏ తప్పు చేయదు. ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పదండి. వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి నువ్వు బతికిపోయావు. పదండి. పదండి. థు. నాన్నారు స్వీట్లు బాగున్నాయి. స్వీట్లు గా కాకుండా హాట్ గా ఉంటాయి. నాన్నారు పంచు కూడా బాగుంది, స్వీట్ గా. వీడేంట్రా ఇలా ఉన్నాడు? నేను అదే చూస్తున్నాను నాన్న. దాని తిక్కు కుదరాలంటే ఇలాంటోడే. కాఫీ ఇవ్వు. అయ్యో, క్షమించండి అన్నయ్య గారు. తీసుకోండి. తీసుకో బాబు, తీసుకోండి. ఏంటి అందరూ చెవులు కొనుక్కుంటున్నారు? అబ్బాయి ప్రతిదానికి నాన్నగారు స్వీట్ గా అంటున్నాడు ఏంటనా? అది వీడు ఊతపదం అమ్మా. మీరేం కంగారు పడకండి, వీడికి ఏ లోపమో లేదు, తెలివైనోడే. మీ అమ్మాయి ఇంకేం కావాలన్నయ్య గారు? వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా. అవును, ఆ అమ్మాయికి ఇంత అర్జెంట్ గా పెళ్లి చూపులు పెట్టారేంటి? కనీసం మాకు 2 రోజులు కూడా టైం ఇవ్వలేదు. ఏం ప్రాబ్లం లేదు కదా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు వదిన గారు. అమ్మాయికి ఇంకొద్ది రోజుల్లో పరీక్షలున్నాయి. పరీక్షల రోజుల్లో హడావుడి ఎందుకని అమ్మాయిని తీసుకురండి. వరాలు వెళ్ళు. ఇప్పుడే తీసుకొస్తానండి. ఇది రెడీ అయిందో లేదో. ఏంటి రెడీ అయిపోయింది? ఏంటి నీకు అసలు బుద్ధుందా? అమ్మవేనా నువ్వు?
అవతల పెళ్లి వాళ్ళు వచ్చి అంతసేపు కూర్చుంటే కూతుర్ని రెడీ చేసి తీసుకెళ్లాల్సింది పోయి ఏంటి? కాదు, పక్కింటి పంకజాన్ని, ఎదురింటి వెంకటలక్ష్మిని. ఏంటి వెటకారమా? మరి లేకపోతే ఏంటి? అరే, కూతురు పద్ధతిగా పెళ్లి చూపులకు రెడీ అవుతుంటే హెల్ప్ చేయకుండా? సరే, నువ్వు వచ్చి ఈ పూలు పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నీకే చెప్పేది. ఏంటి ఇదంతా కళ నిజమా? గిల్లి చెప్పమంటావా? ఆ, నీలో ఉన్న పళంగా ఇంత మార్పేంటి? ఇప్పటిదాకా చచ్చినా చేసుకోను అన్నావు, ఇప్పుడేంటి రెడీ అయిపోయావు? నాకేదో డౌట్ కొడుతుంది, చెప్పవే. పద్ధతిగా పెళ్లి చూపులకే రెడీ అయ్యావా, లేకపోతే ఏదైనా ప్లాన్ ప్రకారం రెడీ అయ్యావా? ప్లాన్. ఫస్ట్ పూలు పెట్టు. ఇదిగో, నన్ను చూసిన మొదటి చూపులోనే పెళ్లి కొడుకు గిలా గిలా కొట్టుకోవాలి. పెట్టు పెట్టు. నువ్వు గాని ఏదైనా తేడాగా చెయ్యాలి, అప్పుడు నువ్వు కొట్టుకునేలా చేస్తావు గిలగిల. ఇక్కడ దించిన తల మళ్ళీ ఇక్కడికొచ్చాకే ఎత్తాలి, అర్థమైందా? సరే సరే. ఏ ఆగవే, ఆగు. కుర్చీలో కూర్చోమ్మా. లేదమ్మా, నేను కిందే కూర్చుంటాను. ఈ కాలంలో కూడా ఏం పద్ధతి. మా అమ్మాయికి పద్ధతులు పాటించడం అంటే చాలా ఇష్టం బావగారు. అలాగా? అవునన్నీ గారు, పెద్దవాళ్ళంటే ఎనలేని గౌరవం, పిల్లలంటే అంతే. ఈ కాలంలో పుట్టిన మన కాలం మనిషిలా మీ ముందు కిందే కూర్చుంది చూసారా? చూస్తున్నాను. ఏమ్మా, మా వాళ్ళకి నచ్చితే చాలండి. వాళ్ళిష్టమే నీ ఇష్టమా అమ్మా? ఇక నా ఇష్టం ఏముంటుంది? ఎరా, అమ్మాయి ఎలా ఉంది? నాన్నగారు, అమ్మాయి బాగుంది, స్వీట్ గా. నచ్చిందా నాన్న? జిలేబీ అంత బాగా నచ్చిందమ్మా, స్వీట్ గా. అయితే ఇంకేంటి బావగారు, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? మావయ్య గారు, ఏంటమ్మా? చిన్నదానిగా నాదో చెప్పమ్మా. ఒకే ఒక్కసారి నేను తనతో ఏకాంతంగా మాట్లాడొచ్చా? అలాంటివేమి వద్దన్నయ్య. క్షమించండి అన్నయ్య, ఏదో తెలియక అడిగింది. అందులో తప్పే ఉందమ్మా. పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవడం ఈ రోజులో ట్రెండ్ కూడా. అంత పద్ధతి గల అమ్మాయి అడక్కడకొక్క కోరి కోరితే అది కూడా కాదంటే ఎలా? పెద్దవాళ్ళుగా మన పద్ధతి పోదు. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. నువ్వు కూడా వెళ్ళరా. రే మావయ్య, మీరు రండి. ఇప్పుడు ఇది ఏం మాట్లాడి చేస్తుందో ఏంటో.
చెప్పాలరా? ఆ? రాయండి. అవును బే. బేనా? మీ పద్ధతి బాలేదండి. స్వీట్ గా ఒక పక్క తిడుతుంటే ఇంకా పద్ధతి పకోడి అంటావేంట్రా ఫాల్తుగా? ప్రవర్తిస్తున్నారు. గీత దాటి మాట్లాడుతున్నారు. ఏం గీతరా? నువ్వేమైనా లక్ష్మణుడువా లక్ష్మణ రేఖ గీయడానికి? ఇందాక లోపలంతా పద్ధతిగా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? అది నా యాక్టింగ్. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. మరెందుకు రమ్మన్నారు? రమ్మని చెప్పింది మా వాళ్ళు, నేను కాదు. కానీ చూపులు వేరే ఆప్షన్ లేక వాళ్ళ కోసం కూర్చున్నాను. కానీ మీరు నాకు చాలా బాగా నచ్చారు. స్వీట్ గా. అంత అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నారు. స్వీట్ గా. పెళ్లి మ్మ్. ఏంట్రా సిగ్గుపడుతున్నావు? అంటే నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా? నచ్చినప్పుడు చేసుకోవాలి కదండి. స్వీట్ గా. నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకున్నావే అనుకో, అనుకుంటే ఏం చేస్తారు? స్వీట్ నిశ్చితార్థం అవ్వగానే ఏదైనా ఫోటోకి తీసుకెళ్ళమంటాను. వ్యూ చూడడానికండి? లేదు, నిన్న అక్కడి నుంచి తోసి చంపేయడానికి. ఇవన్నీ చేయడానికి తెగించారంటే ఇంటెలిజెంట్ బాయ్, కరెక్ట్ గా గెస్ట్ చేసావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పెళ్లి నాకు వద్దు అని వచ్చిన దారిలోనే వెళ్ళిపోవాలి. 2 నిమిషాలు టైం ఇస్తే 1 నిమిషంలోనే వెళ్ళిపోతా. స్వీట్ గా. గ్రాంటెడ్. నాన్నారు నాకు ఈ సంబంధం వద్దండి. పదండి వెళ్ళిపోదాం. అదేంట్రా, ఇందాకే కదా అమ్మాయి నచ్చింది అన్నావు? అప్పుడు నచ్చింది అన్నవాడినే ఇప్పుడు నచ్చలేదు అంటున్నా కదా. స్వీట్ గా. ఏమైంది బాబు, ఎందుకు వద్దంటున్నావు? చేసుకుంటే చంపేస్తానని మీ గా. ఏంటి చంపేస్తానంటుందా? అవునమ్మా, తనెవరినో ప్రేమించిందంట. ఏంటండి ఇది? మీ అమ్మాయి ఏదో పద్ధతి పద్ధతి అంటుంటే నిజంగానే పద్ధతి గల కోడలు రాబోతుందని చాలా సంతోషపడ్డాను. కానీ మీ అమ్మాయి మరి ఎంత పద్ధతి గల మనిషిని ఊహించలేదు. మీకు మీ సంబంధానికి ఓ దండం. వదలే. బావగారు, అయ్యో వదిలే. బావగారు ఆగండి. అనే తెలియక మాట్లాడండి. ఉంటుంది. బావగారు ఆగండి. ఏమైంది? ఏ నీకు తెలీదా? పారిపోయారు. మంచి పని చేశారు. ఏంటమ్మా శైలు, నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థం అవుతుందా? అలా అడుగుతున్నారేంటండి? కిచెన్ లోకి వెళ్లి 1/4 కిలో పాయసం చేసి రామ్మ బంగారు తల్లి అని ప్రేమగా దగ్గరికి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏంటి నాన్నా ఇలా అని నా బంగారు తల్లివి కదా అని బుజ్జగిస్తూ అడగాలి. బుద్ధి లేకపోతే సరి. ఇంటిలో 10 తలదించుకునేలా చేసిన దాన్ని పట్టుకొని 4 తగిలించక అమ్మా బొమ్మ అంటున్నారా మీరు? దొంగ మొహందానా, పెళ్లి చూపులకు వచ్చిన వాడిని చేసుకుంటే చంపేస్తానని పారిపోయేలా చేస్తావా? అందరి ముందు మా పరువు తీసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే? చెప్పమంటుంటే చెప్పు, వరాలు, చెప్పు. వరాలు ఆగవే. దాన్ని చంపేస్తావా ఏంటి? చస్తే చావని. ఆ? ఇలాంటిది ఇంట్లో ఉండి మనకి కీర్తి ప్రతిష్టలు ఏమీ పెంచదు. ఇంకా తలవంపులు తీసుకురావడం తప్ప. నీకేం అన్యాయం చేశామే మేము? ఎందుకు మా జీవితాలతో నువ్వు ఇలా ఆడుకుంటున్నావు? మమ్మల్ని ఇలా బాధ పెట్టి ఏం సాధించాలనుకుంటున్నావు? నన్ను ఇలా ఏడు పెంచి నువ్వేం సాధించాలనుకుంటున్నావమ్మా? నీకు పెళ్లి చేయాలనుకోవడం తప్ప? పెళ్లి చేయడం తప్పు అని నేను చెప్పడం లేదు, వాడికిచ్చి చేయడం తప్పు. ఆయనకేమైంది? ఒట్టు పొడుగు మాట రంగు అన్ని బానే ఉన్నాయిగా, ఎందుకు నచ్చలేదు? మరి ఇంకేం కావాలమ్మా? పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి చేసుకుంటాం నాన్న. జీవితాంతం కలిసి ఉండేవాడు మనసుకి నచ్చాల్సిన అవసరం లేదా? ఎవరైతే నచ్చుతారట మేడం గారి మనసుకి? ఆ మెకానిక్ గాడైతే నీకు నచ్చుతాడా? అవును,
నాకు కేశవ అయితేనే నచ్చుతాడు. నేను తననే ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే వాన్నే చేసుకుంటాను. కోడలిగా వెళితే ఆ ఇంటికే వెళ్తాను. నాకు పెళ్లి చేయాలని కోరికగా ఉంటే నన్ను వాడికిచ్చి చేయండి. సంతోషంగా అత్తారింటికి వెళ్ళిపోతాను. అది జరగని పని. పగటి కలలు కనకు. ఎందుకు జరగదు? వాడంటే మాకిష్టం. నాకు వాడంటేనే ఇష్టం అని చెప్తున్నాను కదా. నువ్వు చెప్తే మేం వినాలా? వాడికిచ్చి పెళ్లి చేసి సాగనంపాలా? అందుకేనా నేను ఇన్ని సంవత్సరాలు ఇంత గారాబం చేసి పెంచుకుంది? మరి ఇంకెందుకు పెంచారు? మీ ఇష్టానికి తగ్గట్టుగా ఉంటూ మీరు చెప్పింది అలా చేయడానికి పెంచుకున్నారా? అలాంటప్పుడు ఎవరు కనమన్నారు? నేను అడిగాను మిమ్మల్ని. లేదంటే చంపేస్తాను శైలు. చంపేస్తే చంపేయి. రోజు ఇలా బాధపడుతూ చచ్చే కన్నా ఒకేసారి